ట్రేడింగ్‌లో 100% రిజల్ట్ అనేది ఉండదు. అన్ని ప్రాబబిలిటీ మీదనే ఉంటుందన్నమాట. మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. ఓకే, కన్సిడర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నాం. అందులో ఒక 5 సక్సెస్ అయింది, 5 ఫెయిల్ అయిపోయింది. వీ హావ్ యూజ్డ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్. సో నెక్స్ట్ ఏదైతే 5 ట్రేడ్స్ మనం లూజ్ అయ్యామో ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఎమోషనల్ వి షుడ్ థింక్ బిట్ రేషనల్. ఎలా అంటే ఇక్కడ నేను ఎలా ట్రాప్ అయిపోయాను, అది లిక్విడిటీ ద్వారా కావచ్చు, లేదు అంటే ఒక బిగ్ ప్లే ట్రాప్ చేయడం వల్ల కావచ్చు, ప్రీవియస్ స్కానింగ్ ఎలా క్లోజ్ అవుతుంది, అయినప్పటికీ ఎలా ట్రాప్ చేసింది, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎమోషనల్ పార్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక రేషనల్ థింకింగ్ ఇంక్రీజ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఎమోషనల్ థింగ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ప్రాక్టికల్ గా థింక్ చేయడం చాలా ఇంపార్టెంట్, ట్రేడింగ్ లో అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టికల్ థింకింగ్ ఎలా వస్తుంది, నేను ఎమోషనల్ అయిపోతున్నా అంటే ద మెయిన్ పాయింట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే రిస్క్ మనం తీసుకుంటున్నామో అది మన బ్రెయిన్ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉందనుకోండి, రేషనల్ థింకింగ్ కన్నా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఎంతైతే లాస్ అవ్వగలుగుతామో దానికి ఎక్కువ ఉండకూడదు. ఒకరికి ఒక 10,000 ట్రేడింగ్లో ఇట్స్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ, బట్ ఇంకొకరికి ఒక 1 మంత్ శాలరీ అవ్వచ్చు. మన ట్రేడింగ్ జర్నీ మన ఫినాన్షియల్ కండిషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. సో తర్వాత వెళ్ళే కొద్దీ ఇది ఒక రేషనల్ థింకింగ్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ హ్యూజ్ లాస్ అయిపోయి ఎమోషనల్గా వెళ్ళిపోయి అసలు ట్రేడింగ్ మీద ఫోకస్ చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే డీప్గా ఫండమెంటల్ అనాలిసిస్ అలానే టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయడం. ప్రతి దానికి ఒక ప్రాపర్ రీజన్ వెతకాలి, ఎందుకు ఈ స్టాప్ లాస్ హిట్ అయింది, సో నెక్స్ట్ టైం నేను ఈ తప్పు చేయకూడదు. అప్పటి నుంచి మా ట్రేడింగ్ జర్నీలో విల్ సీ ది చేంజ్.